గజ్వేల్ కి చెందిన సాయిలు ప్రమాదంలో తన ఎడమ కాలును కోల్పోయి చాలా కాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారు. రోజువారీ పనులు చేసుకోవడంలో కూడా కష్టాలు పడుతున్న ఆయన పరిస్థితిని తెలుసుకున్న తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివకృష్ణ వెంటనే స్పందించారు. సాయిలు అవసరమైన సహాయం అందించేందుకు భారత వికాస్ పరిషత్ వికలాంగుల పునర్వసతి కేంద్రం ట్రస్ట్ సంప్రదించి కృత్రిమ కుడికాలు ఆర్టిఫిషియల్ రైట్ లెగ్ అందేలా చర్యలు చేపట్టారు. శివకృష్ణ చొరవతో సాయిలు కృత్రిమ కాలు అందడంతో ఆయన జీవితంలో కొత్త ఆశలు చిగురించాయి. ఇకపై రోజువారీ పనులను మరింత సులభంగా నిర్వహించుకునే అవకాశం లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూ శక్తి దివ్యాంగుల సంస్థ అధ్యక్షుడు సీనియర్ నాయకులు వెల్పుగొండ వెంకటస్వామి, శాంతి వికలాంగుల సంఘం గంటి బ్రహ్మరాంబ హాజరయ్యారు. అలాగే భారత వికాస్ ట్రస్ట్ మేనేజర్ నరేంద్ర, మీడియా ప్రతినిధులు, టెక్నీషియన్ రాఘు, మధు, స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెరుగు శివకృష్ణ మాట్లాడుతూ సమాజంలో ఇంకా అనేక మంది దివ్యాంగులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి పేద కుటుంబాలకు చెందిన దివ్యాంగులకు విద్య, ఉపాధి, వైద్యం, వివాహం వంటి అంశాల్లో ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన భారత వికాస్ ట్రస్ట్ వికలాంగుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అవసరంలో ఉన్న ప్రతి దివ్యాంగుడికి అండగా నిలవడం మనందరి సామాజిక బాధ్యత అని మెరుగు శివకృష్ణ పేర్కొన్నారు. ఇక ముందు దివ్యాంగులు ఎంతో మందికి మేము ఇట్లాంటి కాళ్ళు చేతులు పుస్తకాలు పెట్టడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా చాలా మందికి పెట్టిస్తాం. ఇంకెవరన్నా దివ్యాంగులు ఉంటే మనం ఆచరించడం కోరుతూ తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి మేడ్చల్ జిల్లా అధ్యక్ష, స్టేట్ జనరల్ సెక్రటరీగా వీళ్ళందరినీ కోరుతూ మరి ఇట్లాంటి దివ్యాంగులకు ఎవరున్నా కూడా అండగా నిలబడతాం. జై వికలాంగ్, జై జై వికలాంగ్.